క్యారెట్ చికెన్ కబాబ్. క్యారెట్ చికెన్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. తురిమిన క్యారెట్, చికెన్ కీమా, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, నూనె. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. అన్నీ చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము కబాబ్స్ రెడీ చేసుకుని అప్పుడు చక్కగా కుక్ చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఆ మిక్స్ని మనము రెడీ చేసుకుందాము. అన్నిటికంటే ముందు చికెన్ని ఆ పీసెస్ తీసుకుని చక్కగా ఇది గ్రైండ్ చేసి పెట్టామన్నమాట. సో ఇంకా రెగ్యులర్ కీమా కంటే కొంచెం సాఫ్ట్గా గ్రైండ్ చేసేసాము. సో ఇది ఈజీగా కుక్ అవుతుంది, తర్వాత మిక్సింగ్ కూడా ఈజీగా అవుతుంది అనమాట. అందుకోసం అనేసి ఈజీగా అవ్వటానికి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసాము. నెక్స్ట్ ఏంటంటే క్యారెట్ తురుము. మనం ఎంత చికెన్ తీసుకున్నామో అంత క్యారెట్ తురుము, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, బైండింగ్ కోసం అనేసి కొంచెం అంత శనగపిండి, కొత్తిమీర, కొద్దిగా కారం, అలాగే పసుపు, కొంచెమంత అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా పౌడర్, ఉప్పు, పచ్చిమిర్చిని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం ఫస్ట్. క్యారెట్ అనేది స్వీటిష్గా ఉంటుంది కాబట్టి మనము కారము, మసాలాలు ఇవి యాడ్ చేస్తున్నప్పుడు అది చక్కగా తీసుకోగలుగుతుంది అన్నమాట. సో దీన్ని ఫస్ట్ కొంచెము గ్రైండ్ చేసేసుకుందాము. పచ్చిమిర్చి చక్కగా గ్రైండ్ అయిపోయింది. దీన్ని కూడా మనము ఈ మిశ్రమంలో కలిపేసుకుందాం. సో మొత్తానికి మనము రెండు మూడు రకాల కారాలు యాడ్ చేసాం. కారము, పచ్చిమిర్చి, తర్వాత మసాలా యాడ్ చేసేటప్పటికి దీనికి కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే మనకి క్యారెట్ ఏమో స్వీటిష్గా ఉంటుంది, తర్వాత చికెన్ అనేది మైల్డ్గా ఉంటుంది కాబట్టి. సో చక్కగా మిక్స్ చేసేసుకుని ఒక 2 minutes పక్కన పెడితే చక్కగా నానిపోతుంది అనమాట. అంటే ఈ మసాలాలు అన్నీ కూడా దానికి చక్కగా పడతాయి. అప్పుడు మనం దీన్ని కబాబ్స్ని ప్యాన్ వేడి చేసుకుని కరివేపాకు యాడ్ చేసి అప్పుడు మనము ఈ కబాబ్స్ని రెడీ చేసుకుందాం. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. కబాబు మిశ్రమం రెడీగా ఉంది. సో దీన్ని ఏంటంటే కొంచెం ఒక్క 5 minutes మనం దీన్ని పక్కన పెట్టేసుకుంటే చక్కగా నానుతుంది. అప్పుడు చిన్న చిన్న కబాబ్స్ రెడీ చేసుకుని వేయించుకుందాం. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనము కబాబ్స్ని రెడీ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఇది మొత్తం మిశ్రమం, కబాబ్ మిశ్రమం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టేస్తే చక్కగా నానుతుంది. నానిన తర్వాత మనము వీటిని చిన్న చిన్న కబాబ్స్ లాగా మనకి డిఫరెంట్ షేప్స్, మనకి ఏ విధంగా ఎలాంటి షేప్ కావాలంటే ఆ విధంగా మనము ఈ షేప్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ రౌండ్స్ చేస్తున్నాను. ప్యాన్లో పెట్టేటప్పుడు దీనికి షేప్ ఇద్దాము.
ప్యాన్ ఇక్కడ హీట్ అవుతుంది. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. సో కరివేపాకు ఫ్లేవర్ వీటికి చక్కగా వస్తుందన్నమాట. సో బాల్స్ని చక్కగా ప్రెస్ చేసేసుకుని మనం ఇంకా డిఫరెంట్ షేప్స్ తీసుకోవచ్చు. నేను సింపుల్గా చేసేస్తున్నాను ఇక్కడ. ఇది చక్కటి ప్రోటీన్ ఇచ్చేటువంటి ఆహార పదార్థం. ప్రోటీన్తో పాటు బోల్డ్ అని బి వైటమిన్స్ ఉంటుంది. క్యారెట్తో కలిసినటువంటి బీటా క్యారెటిన్, క్యారెటినైడ్స్, తర్వాత మనకి చికెన్లోంచి మనకి బోల్డ్ అని బి వైటమిన్స్ వస్తాయి. అలాగే మంచి ప్రోటీన్ ఉన్నటువంటి ఆహార పదార్థం. తర్వాత ఈజీగా అరిగేటట్టు, ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు మనం దాన్ని చక్కగా పేస్ట్ కింద చేసేసి మిక్స్ చేసుకున్నాము. చాలా ఈజీగా కుక్ అయిపోతుంది, ఈజీగా అరుగుతుంది అనమాట. సో ఇలాగా కుక్ చేస్తున్నాం కదా, అరుగుతుందో లేదో, సరిగా కుక్ అయిందో లేదో అనే సందేహం ఏం అవసరం లేదు. మీరు చక్కగా దీన్ని స్లో ఫ్లేమ్లో, నేను తక్కువ ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేస్తున్నాను. మంచి నైస్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది సాస్తో తినొచ్చు, లేకుంటే గ్రీన్ చట్నీతో తినొచ్చు, లేకపోతే రైతాతో తీసుకోవచ్చు, లేకుంటే జస్ట్ కర్డ్, ఫ్రెష్ కర్డ్తో కూడా తీసుకోవచ్చు అనమాట. దీనికి నేను ఫ్లేవర్ యాడ్ చేయటానికి అనేసి కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఈ ఫ్లేవర్ ఏంటంటే మంచి కరివేపాకు వేగినటువంటి ఫ్లేవర్ చక్కగా ఉంటుంది కాబట్టి కరివేపాకు యాడ్ చేశాను. ఇంకోటి ఏంటంటే అది కరివేపాకు కూడా మనకి అందులో కూడా కొన్ని క్యారోటినాయిడ్స్ ఉంటుంది, వైటమిన్ ఏ కింద మారేటువంటి క్యారోటినాయిడ్స్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, తర్వాత ఐరన్ కంటెంట్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో ఇవన్నీ కూడా చక్కటి పోషకాలు ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు. రెండు సైడ్లు చక్కగా కాలియో లేదో చూస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాము. క్యారెట్ చికెన్ కబాబ్స్ రెడీ అయిపోయినాయి. దీన్ని మనం చక్కగా గార్నిష్ కూడా చేసుకుందాము. ఆల్రెడీ మనము కరివేపాకుని వేయించి పెట్టుకున్నాం కదా, సో దీన్ని ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం అంతా ఉల్లిపాయ ముక్కలు,